హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్ని మరిగించుకోండి. ఇలా వాటర్ మరిగిన తర్వాత మాత్రమే పాలకూరని కాడలతో సహా వేసుకుని 2 నిమిషాలు మాత్రమే పాలకూరని ఉడికించండి. ఈ పాలకూర ఉడికేలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరన్నా కనుక కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఉడికించుకున్న ఈ పాలకూరని తీసి చల్లగా ఉన్న నీటిలో వేసుకోండి. పాలకూరని చల్లటి నీటిలో వేసుకోవటం వలన కూర అనేది మంచి గ్రీన్ కలర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలకూరని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇది నేను ఇంట్లో చేసిన పన్నీరే అండి. మనకు బయట షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అంతే పర్ఫెక్ట్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ పన్నీర్ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు బాండీలోకి కొంచెం నెయ్యి తీసుకొని ఈ పన్నీర్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవటం వల్ల పన్నీర్ అనేది లబ్బర్ ముక్కలా అయిపోతుంది. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం బటర్ వేసుకొని బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై పచ్చిమిరకాయ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ కూరని ఉడికించుకోండి. కూర ఇలా ఉడుకుతున్నప్పుడు కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి. పాలకూరలో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకోండి. మరొక నిమిషం ఈ కర్రీని ఉడికించుకోండి. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. ఈ పాలక్ పన్నీర్ అనేది రోటీ, చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.